ఒక అత్యద్భుతమైనటువంటి తీర్పు వెలువడింది. దీని గురించే మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాము. ఇది భారత న్యాయ వ్యవస్థలో మొట్టమొదటిసారి వచ్చినటువంటి ఒక చాలా మైల్ స్టోన్ జడ్జిమెంట్ అని అయితే మనం అనుకోవచ్చు. ఇదేంటి అంటే, మనం గతంలో కూడా చాలా సందర్భాల్లో వినే ఉంటాము. పోలీసులు తీవ్రంగా కొట్టడం వల్ల లాకప్ డెత్లు జరగటం, బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మృతి చెందటం లాకప్ లో, ఇలాంటివి మనం చాలా విని ఉంటాం. సో దాదాపు దీనికి సంబంధించే జై భీమ్ అని చెప్పి ఒక మూవీ కూడా వచ్చింది సూర్యది, లాకప్ డెత్ కి సంబంధించి. సో ఇలాంటివి గతంలో చాలా జరుగుతూ ఉండేవి. అలాంటిదే ఒక కేసు తమిళనాడులో వచ్చింది. తమిళనాడులోని సాతన్కులం పోలీస్ స్టేషన్ లో జరిగినటువంటి ఒక ఘటన మనందరికీ గుర్తుండుంటే, 2020 COVID-19 టైంలో భారీ స్థాయిలో పోలీసులు IPL మ్యాచ్ ఆడారు బయటకు వచ్చిన వాళ్ళతో. సో మనం వాళ్ళని తప్పు పట్టడానికి లేదు, ఎందుకంటే నిబంధనల్ని ఉల్లంఘించి ఆశీర్వాద్ ప్యాకెట్ కావాలి, ఉప్పు కావాలని బయటకు రావడం అనేది 100% రాంగ్. ఒక టైం ఇచ్చారు, మార్నింగ్ 6 to 9 లేదంటే 9 to 12 ఏదో ఒక టైం ఇచ్చారు. ఆ టైంలో బయటికి రావాలి, పని చూసుకోవాలి, నిబంధనల్ని ఉల్లంఘించకుండా లోపలికి వెళ్ళిపోవాలి. ఇది యాక్చువల్ గా ఉండాల్సినటువంటి పరిస్థితి. అయితే కొంతమంది కర్ఫ్యూ ఉన్న టైంలో కూడా బయటికి రావటం, లాక్డౌన్ ఉన్నటువంటి టైంలో కూడా బయటికి రావటం, ఇలాంటి సంఘటనలో పోలీసులు చర్యలు తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాంటిదే ఒకటి తమిళనాడులో జరిగింది అనేది ఒక సంఘటన. అయితే ఒక వ్యక్తి, జైరాజ్ అనేటువంటి ఒక వ్యక్తి మొబైల్ షాప్ నిర్వహిస్తూ ఉన్నాడు. అయితే ఆయన ఈ లాక్డౌన్ టైంలోనే జూన్ 19, 2020లో తన షాప్ ఓపెన్ చేశారు. ఏదైతే 6 to 9 టైం ఉంటుందో అలా ఆ టైమింగ్ లో ఓపెన్ చేసి, టైం అయిపోయిన వెంటనే దాన్ని క్లోజ్ చేయకుండా ఇంకొంచెం సేపు ఎక్స్టెన్షన్ గా షాప్ ఉంచడం జరిగింది. సో దానికి ఆగ్రహించినటువంటి పోలీసులు ఆయన స్టేషన్ కి తీసుకువెళ్లి కొడుతున్నారు అని చెప్పి తెలుసుకున్నటువంటి అతని కుమారుడు, ఈయన కూడా స్టేషన్ కి వెళ్లి ఎందుకు మా నాన్న కొడుతున్నారు అని చెప్పి అడగటం, దానికి ఆగ్రహించినటువంటి పోలీసులు అతన్ని కూడా కొట్టడం. సో తండ్రిని అరెస్ట్ చేశారనేటువంటి విషయాన్ని తెలుసుకుని వెళ్ళి అడిగి డీటెయిల్స్ తెలుసుకుని తండ్రిని బయటకు తీసుకురావడానికి ప్రయత్నించినటువంటి కొడుకు మీద కూడా కేసులు మోపి ఇద్దరిని లాకప్ లో పెట్టి, ఎంత దారుణంగా అంటే అత్యంత హేయంగా బట్టలు ఇప్పదీసేసి ఇద్దరిని ఇష్టం వచ్చినట్టు కొట్టి, అసలు బయటకి రానివ్వకుండా, బయట వీరికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు వస్తే వీళ్ళని కలవనివ్వకుండా, రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము, రేపు రండి వాళ్ళు బానే ఉన్నారు అని చెప్పి కుటుంబ సభ్యుల్ని పంపించేసి, వీళ్ళని కొట్టినటువంటి దెబ్బలకి వీళ్ళ శరీరాల నుంచి వచ్చినటువంటి రక్తం స్టేషన్ లాకప్ గోడల మీద, బెంచ్ల మీద చిందితే వీళ్ళ బట్టలతోటే వాటన్నింటినీ తుడిపించి అత్యంత హేయంగా ప్రవర్తించినటువంటి పోలీస్ అధికారులు. సో మరుసటి రోజు కుటుంబ సభ్యులతోటి కొత్త బట్టలు తెప్పించి, ఆ బట్టలు వీళ్ళతో మార్పించి, వీళ్ళకి ఏమి జరగనట్టు, వీళ్ళనేమి కొట్టనట్టు నైస్ గా రెడీ చేసి హాస్పిటల్ కి తీసుకెళ్లి, గవర్నమెంట్ హాస్పిటల్లో ఫేక్ సర్టిఫికెట్, వీళ్ళంతా ఫైన్ బాగున్నారు, ఏ ఇబ్బందులు లేవని చెప్పి ఒక ఫేక్ సర్టిఫికెట్ తీసుకుని మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొవైడ్ చేసి, వీళ్ళు లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించారని చెప్పి వీళ్ళ మీద రకరకాల అభియోగాలు పెట్టి రిమాండ్ కి పంపించడం జరిగింది. సో రిమాండ్ కి వెళ్ళిన వెంటనే జస్ట్ 1 day గ్యాప్ లోనే 19 అరెస్ట్ చేశారు, 20 రిమాండ్ కి వెళ్ళారు. 20వ తేదీ నైట్ కొడుక్కి చాలా తీవ్రమైనటువంటి అస్వస్థత కలగటంతో అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తే బ్రెయిన్ లో నరాలు చిట్లిపోయి బ్లడ్ లీకేజ్ జరిగి అతను మృతి చెందటం జరిగింది. ఆ తర్వాత తండ్రి కూడా సేమ్ పరిస్థితి, అతన్ని కూడా హాస్పిటల్ కి తరలించటం, ఛాతీలో విపరీతమైన నొప్పి రావటం, దాంతో అతను కూడా మృతి చెందటం జరిగింది. సో ఇద్దరు చనిపోయారు. ఇద్దరు బాడీస్ పోస్ట్ మార్టం తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే కుటుంబ సభ్యులు పోలీసులు చేసినటువంటి పని కారణంగానే, ఆ దెబ్బల కారణంగానే వీళ్ళు మృతి చెందారు అని చెప్పి వాళ్ళు గొడవ చేయటం, అప్పట్లో ఇది బాగా వైరల్ అవ్వటం. సో లాకప్ డెత్ అనేటువంటిది బయటికి రావటం తోటి హ్యూమన్ రైట్స్ కమిషన్స్, మానవ హక్కుల సంఘాలు, సోషల్ యాక్టివిస్టులు అందరూ కూడా దీని మీద ఎక్కువ ప్రెజర్ తీసుకురావటం తోటి అప్పటి కోర్టు దీన్ని సుమోటోగా తీసుకోవటం జరిగింది. దీని మీద విచారణ జరపాలని చెప్పి ఆదేశించింది. దీంతో తమిళనాడు ప్రభుత్వం దీని మీద CBCID ఎంక్వైరీ వేసింది. CBCID చేతుల్లో నడిచిన ఇది ఆధారాలని తారుమారు చేస్తారని, ఇది స్టేట్ కి కాకుండా సెంట్రల్ లో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థకి ఇవ్వాలి అని చెప్పి వచ్చినటువంటి డిమాండ్ల మేరకు కోర్టు కల్పించుకుని దీన్ని CBIకి మార్చాలి అని చెప్పటంతో తమిళనాడు ప్రభుత్వం దీన్ని CBIకి అప్పగించింది. CBI పూర్తి స్థాయిలో విచారణ జరిపి
కోర్టుకి ఇచ్చినటువంటి నివేదికలో ఒక సంచలనమైనటువంటి అంశాలు బయటకు వచ్చినాయి. ఏంటి అంటే సిబిఐ పారదర్శకంగా దీని మీద దర్యాప్తు జరిపింది. దీంట్లో ఎంతో మందిని విచారించింది, ఎంతో మందిని సాక్ష్యాల కోసం సేకరించేటువంటి ప్రయత్నం చేసింది. దీంట్లో చాలా మంది పోలీసులు సహకరించలేదు అనేది సిబిఐ ఇచ్చినటువంటి నివేదిక. ఎందుకంటే సొంత డిపార్ట్మెంట్ కి చెందినటువంటి వాళ్ళనే దోషులుగా నిలబెట్టరు కదా. సో కాబట్టి వారిని వారు ప్రొటెక్ట్ చేసుకునేటువంటి క్రమంలో భాగంగా సాక్ష్యాలను తారుమారు చేయటం, రక్తాన్ని తుడిచేయటం, ఇట్లా ఎన్నో రకాలు చేశారు. సో అయితే ఒకే ఒక్క వ్యక్తి మాత్రం న్యాయం తరపున నిలబడ్డారు. ఆ బాధితుల తరపున నిలబడి ఆమె చెప్పినటువంటి సాక్ష్యం, ఆమె ఇచ్చినటువంటి వాంగ్మూలమే ఈ రోజు ఒక సంచలనమైనటువంటి తీర్పుకి పునాది పడింది. అదేంటి అంటే అదే పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నటువంటి రేవతి గారు, ఆమె మీద పై అధికారుల నుంచి, డిపార్ట్మెంట్ నుంచి అత్యధికమైనటువంటి ప్రెజర్ ఉన్నప్పటికీ కూడా తన ఉద్యోగానికి రిస్క్, తన ప్రాణానికి రిస్క్ అని తెలిసినా కూడా ఆమె సిబిఐకి సహకరించింది. ఆ రోజు జరిగినటువంటి అంశాలన్నింటినీ పూసగుచ్చినట్లుగా సిబిఐకి చెప్పటమే కాకుండా జడ్జి గారికి కూడా నివేదించింది. ఆమె చెప్పినటువంటి విషయాలు ఏంటి అంటే, ముందుగా తండ్రిని తీసుకురావటం జరిగిందని, విచక్షణారహితంగా ఆయన్ను కొట్టడం జరిగిందని, ఘటనకు సంబంధించి ప్రశ్నించడానికి వచ్చినటువంటి కొడుకును కూడా లోపల పడేసి ఇష్టం వచ్చినట్లు పోలీసులు దాడి చేయటం జరిగిందని, రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు వెచ్చల విడిగా కొట్టారని, ఆపకుండా చిత్రహింసలకు గురి చేశారని, 3rd డిగ్రీకి మించి వ్యవహరించారని, వాళ్ళు కొట్టినటువంటి దెబ్బలకు రక్తం చింది పోలీస్ స్టేషన్ టేబుళ్ల మీద, చైర్ల మీద, బెంచ్ల మీద, గోడల మీద ఇలా రకరకాలుగా పట్టం జరిగిందని లాకప్ లో. వాటన్నింటినీ వీరి బట్టలు ఇప్పించి నగ్నంగా వారిని నుంచోబెట్టి ఆ బట్టలతోటే ఈ రక్తపు మరకల్ని తుడిపించడం జరిగింది. ఆ తరువాత కుటుంబ సభ్యుల్ని కలవనివ్వకుండా చేశారని, కుటుంబ సభ్యులు తీసుకొచ్చినటువంటి బట్టలు వేసి వీరికి ఏం జరగనట్టు అంతా కూడా మేనేజ్ చేసి, వీళ్ళు తుడవగా మిగిలినటువంటి రక్తాన్ని మరుసటి రోజు ఒక పారిశుద్ధ్య కార్మికులను పిలిపించి నీట్ గా క్లీన్ చేయించారని, సాక్ష్యాలను తారుమారు చేసేటువంటి ప్రయత్నం చేశారని, అలాగే ఈ విషయాలు ఎక్కడ బయట పెట్టొద్దని, బయటకు రాకుండా, బయట పొక్కకుండా చూడాలని చెప్పి స్టేషన్ లో అందరికీ వార్నింగ్ ఉందని, పై అధికారులు కూడా దీనికి సహకరించి సాక్ష్యాలను తారుమారు చేసేటువంటి ప్రయత్నం చేశారని, డిపార్ట్మెంట్ నుంచి విపరీతమైనటువంటి ప్రెజర్ ఉందని, తనకు రక్షణ కల్పించాలని చెప్పి ఆమె కోరటంతో కోర్టు ఆదేశాలతో తనకి, ఆమె కుటుంబ సభ్యులకి ప్రభుత్వం రక్షణ ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి వచ్చింది. దీన్ని బేస్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినటువంటి సిబిఐకి ఈ రక్తపు నమూనాలు అవసరమైనవి. దీనికి సంబంధించి ఆమె కొన్ని సాక్ష్యాలను కూడా ఇచ్చారు. మొత్తం తుడిచినప్పటికీ కూడా జైలు గోడల కార్నర్స్, మూలలలో కొంత రక్తం ఇరుక్కుపోయి ఉంది. ఆ శాంపిల్స్ ని చూపించడం జరిగింది. అలాగే ఈ స్టేషన్ లో ఉండేటువంటి ర్యాక్స్, ఏవైతే ఫైల్స్ పెట్టే ర్యాక్స్, వాటి కింద కూడా కొంత రక్తపు నమూనాల్ని ఇక్కడ ఉన్నాయి ఇంకా అని చెప్పి ఆమె చూపించడం జరిగింది. వీటన్నింటినీ సేకరించి టెక్నికల్ గా, ఫోరెన్సిక్ పరంగా కూడా అన్ని రకాలుగా ఎవిడెన్స్ని రూపొందించినటువంటి సిబిఐ తమ ఛార్జ్ షీట్ ని కోర్టులో ప్రొడ్యూస్ చేసింది. కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు సిబిఐ చెప్పినటువంటి ఇంకొక విస్తుపోయేటువంటి నిజం ఏంటి అంటే, అసలు జయరాజు షాపు ఓపెన్ చేసి నిబంధనలకు విరుద్ధంగా సమయం అయిపోయిన తరువాత కూడా షాపు ఓపెన్ లో ఉంచారు అని పోలీసులు ఏదైతే చెప్తున్నారో అది పచ్చి అబద్ధం అని చెప్పి సిబిఐ తేల్చి చెప్పింది. కేవలం వ్యక్తిగత కక్షలతోటే, ఆయన మీద గతంలో పర్టికులర్ ఇన్స్పెక్టర్ కి ఉన్నటువంటి కక్షతోటి ఆయన తప్పుడు కేసు పెట్టి దీంట్లో ఇరికించి ఈ విధంగా చిత్రహింసలకు గురి చేయటం జరిగిందని, ఇన్స్పెక్టర్ ఆదేశాలతోటి మిగిలినటువంటి 9 మంది పోలీసులు కూడా సహకరించారని, సబ్ ఇన్స్పెక్టర్లు, హెడ్ కానిస్టేబుల్స్ వీళ్ళంతా కూడా ఇది తప్పు అని చెప్పకుండా సహకరించటం వల్ల ఈ రోజు లాకప్ డెత్ జరిగి తండ్రి కొడుకులు ఇద్దరు మృతి చెందటం జరిగిందని, దీంట్లో నిందితుల తరపున వాదిస్తున్నటువంటి లాయర్లు గాని, నిందితులు గాని చెప్తున్నటువంటి అంశం, వీరు ఒకరినొకరు కొట్టుకున్నారు, మేం కొట్టలేదు అని చెప్పినటువంటిది పచ్చి అబద్ధం అని, ఫోరెన్సిక్ నివేదికల్లో ఎలాంటి దెబ్బలు తగిలిని, ఎలా చిత్రహింసలకు గురి చేశారు, ఎలా కొట్టారు అనేది క్లియర్ గా కనిపిస్తుందని చెప్పి పూర్తి నివేదికను సిబిఐ కోర్టు ముందు ఉంచడం జరిగింది. వీటన్నింటినీ పరిశీలించినటువంటి న్యాయస్థానం చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రజలను రక్షించాల్సినటువంటి పోలీసులే ఈ విధంగా తప్పుడు కేసుల్లో ప్రజలను ఇరికించి వ్యక్తిగత కక్షలతోటి వారి మరణానికి కారణం అవటం
ఉండటం అనేది చాలా చాలా హేయమైనటువంటి చర్యగా కోర్టు భావించడం జరిగింది. దీనికి కాను ఈ విచారణ జరుగుతూ ఉన్నటువంటి సమయంలోనే మొత్తం 10 మంది నిందితుల్లో ఒక వ్యక్తి కరోనా కారణంగా మృతి చెందారు. ఇక మిగిలినటువంటి ఈ 9 మందికి ఉరిశిక్ష విధించింది కోర్టు. బహుశా దేశ చరిత్రలోనే ఒక లాకప్ డెత్ కేసులో అధికారులకు ఈ విధమైనటువంటి పోలీస్ వ్యవస్థకు ఈ విధమైనటువంటి శిక్ష ఇదే మొదటిసారి. అది కూడా మూకుమ్మడిగా 9 మందికి మరణ శిక్ష విధించడం అనేది ఇదే ఫస్ట్ టైం అండ్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇది.